చెప్పండి. అంటే అమ్మా అదే బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణ జన్మ ఎత్తడానికి కూడా కారణం ఉంది. అంటే ఆ ఏదో రకమైన బ్రాహ్మణులలో ఏదో తర్వాతది అర్థం అవలే. బ్రాహ్మణులు బ్రాహ్మణుడి జన్మ ఎత్తడానికి ఎన్నో యోగ్యతలు పొందితే గానీ ఆ జన్మ రాలేదనే విషయం ఒకటి చెప్పారు. ప్లస్ వైరాగ్యం లేకపోతే అంటే మనోనిగ్రహాలు లేకపోతే ఆ వైరాగ్య స్థితి అనేది ఏర్పడదు అనే విషయం ఒకటి చెప్తున్నారు కదమ్మా. మళ్ళీ ఇంత చదివి ఎంతేనా? అలాగని కాదమ్మా, అంటే నాకు అర్థమైన పాయింట్ చెప్తున్నాను. మిగతా అర్థం కాలేదా? అర్థం అవడం అంటే అదే. నాయుడు గారు మీకేం అర్థమైంది చెప్పండి. అసలు అమ్మా వర్ణాశ్రమ ఇక్కడ అంటే నాలుగు యొక్క ఆ, కులములకి ప్రాముఖ్యతే లేదా? అవునమ్మా, 4 వర్ణాల కింద చెప్పబడుతున్నది వాళ్ళ వాళ్ళ యొక్క మానసిక స్థితులను బట్టి వాళ్ళని నిర్ణయింపబడ్డారు. అంటే వాళ్ళ ధైర్యం ఉన్న వాళ్ళు, కొంచెం రజస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, యుద్ధానికి సంబంధించిన వాటికి, అంటే అంటే ఈ కొంచెం 4 వర్ణాలకి అవును ప్రాముఖ్యతే లేదా? ఉన్నది. ఉందమ్మా. ఎక్సెప్షన్స్ ఏంటంటే ఒక కులంలో జన్మించి మరొక రకమైన బుద్ధి ఉంటే వాళ్ళు ఆ కులానికే చెందుతారు. అలా అని కులానికి కుల వ్యవస్థకి చివరిలో ఆయన అడిగారు కదా, కుల వ్యవస్థకి ఏమీ లేదా అంటే ఉన్నది అన్నారు కదా. అవునమ్మా. అంటే అందుకే ఒకరు అంటే ఇలా 4 పాత జన్మించారు ఉన్నది. కానీ ఆ వాళ్ళ యొక్క ప్రవర్తన తీరులో ఎవరైనా శూద్రకులంలో జన్మించి బ్రాహ్మణత్వంతో ఉంటే బ్రహ్మజ్ఞాన తపనతో అలాంటి వాళ్ళని అంటే అంతేకాకుండా వాళ్ళ ఆచరణ, స్నానాదికాలు, ఆహారాది విషయాలు అన్నీ కూడా బ్రాహ్మణుల్లాగా ఉంటే అప్పుడు అతను బ్రాహ్మడు అవుతాడు కదా. అవునమ్మా. సరే, స్నానానికి ఎలా విలువిచ్చారో లేచిన దగ్గర నుంచి అవునమ్మా. 8 10 స్నానం చేయకుండా ఏమంటారు? అవునమ్మా. అందుకని బాహ్య శుచి, అంతరంగిక శుచి అయితే ఉన్నాయి 4 రకాలైన కులాలు. కానీ అందులో వాళ్ళ అనుష్ఠానం బట్టి, అనుష్ఠానం అంటే ఆచరణని బట్టి ఉంటున్నాయి. ఎవరైనా అవునమ్మా. ఒక 100 మందిలో ఒకడు బ్రాహ్మడు అయిన వాడు బ్రహ్మజ్ఞానుల తపన లేకుండా ఇంకొకలా ఉంటాడు అనుకోండి, అప్పుడు ఆయన బ్రాహ్మడు అవడు. ఆయన యొక్క లక్షణాలను బట్టి ఏ కులానికి చెందుతాడో ఆ కులానికి చెందుతాడు అని. అవునమ్మా. అలా అని ఒక్కడయ్యాడు కదా అని చెప్పి మొత్తం అందరినీ ఆ కులానికి చేర్చలేరు కదా. అవునమ్మా. అలాగే శూద్రుల్లో ఏ ఒక్కళ్ళో ఇద్దరో కొందరు ఆత్మజ్ఞాన తపనతో ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు అనిపించుకుంటారు, కానీ శూద్రులంతా బ్రాహ్మణులు అనిపించుకోరు కదా. అర్థమైందా? అవునమ్మా. అవునమ్మా. అర్థమవుతుందమ్మా. ఎందుకంటే బై బర్త్ కొన్ని లక్షణాలతో, అందుకంటే మనం పుట్టినప్పుడే బ్రహ్మజ్ఞాన తపనతో ఉన్న వాళ్ళు వెళ్ళి బ్రాహ్మణ కులంలో పుడతారు. అక్కడ మనం అవును. ఎంచుకుంటాం మనకున్న లక్షణాలను బట్టి అక్కడికి వెళ్దామని. అది మొదటి చెప్పారు. తర్వాత చెప్పిన దాంట్లో ఏం చెప్పారు చెప్పండి. అంటే శూద్ర కులంలో జన్మించినను అనేక పాప సంగములైన ధ్యానయోగ మార్గం సంస్కార పరమాత్మ ధ్యానము నాసికాగ్రమై అని చెప్పారు కదమ్మా. అంటే ఆ ఎన్నో రకాలైన కర్మల్లో చిక్కుకున్నను రాజయోగ మార్గంలోని ఉన్నప్పటికీ అక్కడ అది నాకు కొంచెం అర్థం అవ్వలేదమ్మా. అంటే శూద్ర కులంలో జన్మించి వాళ్ళ యొక్క ఉద్దేశ్యం, వాళ్ళ అంతర్గతమైనటువంటి బిహేవియర్ ప్యాటర్న్ ఓకే. బ్రహ్మజ్ఞాన తపంతో, అవునమ్మా. అలాగే వాళ్ళ అనుష్ఠానం, అనుష్ఠానం అంటే వాళ్ళు చేసే వ్యవహారం, ఆ శుచి ఓకే. ఓకే. అలాంటివి పాటిస్తూ, ఓకే అలాగే అమ్మా. అప్పుడు వాళ్ళు అంటే ఏదో ఉంది కదా అని చెప్పి పాటించకపోయినా రైట్ కాదంటున్నారు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా పాటించాలి. అవునమ్మా. మేము జ్ఞానం ఆర్జించాం కదా అని వదిలేయడానికి లేదు.
అది తర్వాత ఏం జీవితంలో చెప్పారు ఆచరింపులో చెప్పండి. ఉండాలమ్మా. ఆ ఆ తర్వాత అదే వినబడలేదు, చెప్పండి. నివృత్తి యుక్తాయుక్తము అంటే అప్పుడే అడుగుదాం అనుకున్నాను, అది నాకు కొంచెం అర్థం అవ్వలేదమ్మా. మీరు ఎక్కడైతే అక్కడే అడగవలసింది. ఇప్పుడు ఏలైనా అన్నది ఎలా చెప్పగలరు? సరే అమ్మా, సరే అమ్మా. కాదు, అంటే ఏంటి అడుగుతున్నారు శరీరంలో చెప్పండి. అక్కడ పరమహంస నా అభిప్రాయము నివృత్తి యుక్తాయుక్తము అని చెప్పారు కదమ్మా, బ్రహ్మవచనము అని. యుక్తాయుక్తము అంటే అర్థం ఏంటమ్మా అని. యుక్తము అయుక్తము అంటే సరి అయింది కానిది, సరి అయినది. ఆహా. అంటే ఇప్పుడు ఓహో, అంటే జీవన విధానంలో దాన్ని చూసుకునే దాంట్లో అమ్మా అది యుక్తము అయుక్తము అన్నది వస్తుంది. జీవన విధానంలో, మాటలలో, అన్నిట్లో అవును. యుక్తమైన జీవితం గడపాలి ఆహా. కదా. అవునమ్మా, అవును. అంటే తర్వాత అలాగే కొన్ని శాంతంగా బ్రాహ్మణోత్తములో అంటే బ్రహ్మజ్ఞాన స్థితిలోని బ్రాహ్మణోత్తముల్లోని సహజంగానే అంటే వాళ్ళలో శాంతం పాలు ఎక్కువగా ఉంటది ఆ అని చెప్పారు కదమ్మా. అవును. అంటే అలా శాంతయుక్తంగానే ఉంటారు. ఉమ్. ఉమ్. చెప్పండి. మీరు కొన్ని మాటలు వినబట్టం లేదండి. అలా అవి అంటే ఇప్పుడు ఆ, లేకపోవడం వల్ల అటువంటి ఇవన్నీ ఏర్పడతాయని అక్కడ కొంచెం అవగాహన పరిచినట్టు అనిపించింది. అంటే వాళ్ళ వ్యవహారం గాని, వాళ్ళ భోజనాదులు అవి శుద్ధంగా లేని వాళ్ళు. అవునమ్మా. ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో పుట్టిన, అది అవునమ్మా, అవునమ్మా. శూద్ర కులంలో పుట్టి, బ్రాహ్మణ తపన ఉండి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు నిష్ఠగా ఉంటే వాళ్ళని బ్రాహ్మణులనే అవునమ్మా. అనొచ్చు. ఎక్కడ పడితే, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో భోజనం చేసి, ఎక్కడ పడితే అక్కడే భోజనం అవును. చేసి, దాని ఎఫెక్ట్ బోల్డ్ ఉంటుంది. అందుకే భోజనానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. భోజనం అవునమ్మా. బట్టి మన బుద్ధి కూడా ఉంటుంది. అవునమ్మా. అంటే మహాత్మా గాంధీ ఒక స్టోరీలో కూడా అది నేను విన్నానమ్మా ఒకసారి. జైల్లో ఎవరో భోజనం పెడితే వాళ్ళ తల్లి గారు ఆ వాళ్ళ ఎవరో తల్లిని గారిని చంపుతున్నట్టు, గాంధీ గారే తల్లిని చంపుతున్నట్టు కలగంటారు. ఆ పొద్దున్న లేచి అడుగుతారమ్మా. అంటే అడిగితే అదేంటంటే జై ఇక్కడ వంట మనిషి రా. ఏ భావాలు ఉన్న వాళ్ళ ఎఫెక్ట్. అవునమ్మా. ఇప్పుడు చూడండి, ఎందుకు బ్రాహ్మణులు శూద్రుల ఇళ్లలో, వైశ్యుల ఇళ్లలో తినేవారు కాదు అంటే ఇదే అవునమ్మా. రీజన్. కావాలంటే పప్పు ఉప్పు కూరలు ఇచ్చేయమంటారు కానీ భోజనం చెయ్యరు కదా. అవును. వినబడుతోందా? వినబడుతుందమ్మా, వినబడుతుంది. ఎందుకంటే థాట్ ఫార్మ్స్ ఇదంతా మనం ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం కదా. ఏ లక్షణాలతో వండు తింటారో ఆ లక్షణాలన్నీ ఆ వంటకు వస్తాయి. ఏ లక్షణాలతో ఆర్జించారో అవి కూడా ఆ భోజనం అవునమ్మా. మీద ఉంటాయి. వినిపిస్తుందమ్మా. ఉం. అందుకని అలాగా ఎక్కడ అంటే ఆకలి వేసింది కదా అని ఎక్కడ పడితే అక్కడ భోజనం చెయ్యరు. చెయ్యకూడదు కూడా. ఉం. ఇంకా తర్వాత ఏం చెప్పారు? మొదట వర్ణ వ్యవస్థ కోసం అయింది, తర్వాత స్త్రీలకు కూడా అధికారం ఉందని చెప్పారు. తర్వాత ఏదో తురుష్కులు అని, క్రైస్తవులని వాళ్ళేం వేరే కులానికి ఏం చెందరు, ఇందులోకే వస్తారని చెప్పారు. ఉం. తర్వాత అంటే
చివరిలో ఏం చదివాం? అంతే అమ్మా, అంతవరకు అవగాహన ఉంది. కులం వదిలేసిన తర్వాత ఓ మనం అది చదవలేదా? అంతవరకు 110 అవగాహన వరకు ఉందమ్మా. చదివాం. అంటే కొంచెం నేను అది రాజయోగం తృతీయ భాగం ఇది అంటే నిరంతరం కూడా బ్రహ్మజ్ఞాన తపనతో ధ్యానం చేస్తే, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు అందులో ఎవరికైతే చెడాచరణ ఉందో వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలంటున్నారు. ఎందుకని? ఇప్పుడు మల్లాది కృష్ణమూర్తి గారు కూడా నేను ఎక్కువ ధ్యానం చేయాలనేవారు. ఎందుకంటే నేను చాలా ఆయన తప్పు పనులు చేశారని కాదు, అక్కడ అర్థం ఏంటంటే అలాంటి తప్పు పనులు చేసిన వాళ్ళందరూ మిగతా వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు ధ్యానం చేయాలి. అప్పుడు వాళ్ళకి పరిశుద్ధ స్థితి రావచ్చు. అవును. అంటే నిరంతరము ఆ బ్రహ్మజ్ఞాన తపన అనేది కలిగి అంటే దాని మీద ధ్యానగ్నులై అందుకే ఉండాలి చూశారు కదమ్మా. కదా, ఇప్పుడు నేను ఎప్పుడు మీకు ఏది చెప్తున్నాను, పిల్లల మీద భార్య మీద మనస్సు పెట్టుకుని ఉంటే వైరాగ్యం ఎక్కడుంది? అవునమ్మా. అది మనం రోషపడ్డా వైరాగ్యం అన్నది ఫండమెంటల్ అర్హత. అవును. అది లేకపోతే ఈ జ్ఞానం అన్నది అవ్వదు. అవి కేవలం పదాలే. అవును. అవును. వైరాగ్యంతో నిండిన మనస్సుకే ఈ జ్ఞానం సంభవం. అవును. ఏంటి మనకి ఈ మధ్య చాలా తక్కువ మంది వస్తున్నారు? ఈ పుస్తకం చాలా మందికి అక్కర్లేకుండా ఉందేమో. లేదమ్మా, ఇందులో విషయాలు చాలా లోతైనవే ఉన్నాయి కదమ్మా. మీకు అంటే ఆల్రెడీ అవి ఇప్పుడు సుజాత గారు వాళ్ళ బృందం ఉన్నారంటే వాళ్ళకి ఆల్రెడీ అధ్యయనం చేస్తారు ఇలాంటివి. ఇప్పుడు ఆహాహా, ఓకే ఓకే. మేము కూడా ఒకప్పుడు ఇవన్నీ అంత ముఖ్యం అనుకోలే, ఎందుకంటే మాకున్న అంతకంటే చాలా హయ్యర్ లెవెల్లో అధ్యయనం చేసేవాళ్ళు. అవును. ఇవన్నీ అంత ముఖ్యమా అనిపించింది మొదటిసారి ఈ గ్రంథం చదవడానికి. ఎందుకంటే అప్పుడు అలాంటి బుక్స్ అన్ని చదివాం కనుక. అవునమ్మా. సరే అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకే అమ్మా. మీకు ఎక్కడ నమస్కారం. డౌట్ వస్తే సరే అక్కడ అడగండి, అది అక్కడ ఆపి మళ్ళీ మనం ఈసారి చర్చించుకుందాం. అలాగే అడుగుతామ్మా. అంటే ఇందాకలా కొన్ని విషయాల్లో అర్థం అవ్వలేదమ్మా, అప్పుడు అడగాలి ఇంకోటి అనుకున్నాం ఏంటంటే కానీ మధ్యలో నోట్ అడగడం చేసుకోండి, ఎప్పుడూ పుస్తకము పెన్ను పెట్టుకుంటూ వింటే మంచిది. నోట్ నోట్ చేసుకుంటున్నామ్మా. నోట్ చేసుకున్నారనుకోండి ఎగ్జాక్ట్ గా అడగగలరు. అంటే సరే అయితే. కొంచెం ఓకే అమ్మా, రాసుకోవడం కష్టం అయిందమ్మా అంతే. కొన్ని వర్డ్స్ కొంచెం కఠినమైన పదాలు ఉండడం వల్ల మీరు చెప్తూ ఉన్నప్పుడు రాసుకోలేకపోయాను. కొన్ని రాసుకున్నానమ్మా అక్కడ. ఉమ్. రాసుకుంటే మంచిది, మళ్ళీ మరొకసారి మనం వెరిఫై చేసుకుంటాం. ఓకే. సరే అయితే ముగించేస్తాను.